మన సినిమా లవర్స్ కోసం మరొక ఇంట్రెస్టింగ్ సినిమా వచ్చింది. ఈ సినిమా పేరు ఐడెంటిటీ. ఈ సినిమా ఒక క్లిష్టమైన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. లైంగిక వేధింపులు, ప్రతీకారం, అలాగే ముఖ్యంగా సైకలాజికల్ ఎలిమెంట్స్ వంటి ఆసక్తికర అంశాలతో ఈ సినిమా కథ సాగుతుంది. అయితే సినిమాలోని ట్విస్ట్ల గురించి మాట్లాడుకుంటే మీరు వాటిని కనీసం ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. ఈ సినిమాలో టర్నింగ్ పాయింట్స్ అయితే చాలా బాగుంటాయి. వాటిని మీరు ఊహించలేరు. ఈ సినిమాలో క్రైమ్ ఎలిమెంట్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆడియన్స్ని ఎంగేజింగ్ చేస్తాయి. అయితే సినిమా అనేది కొంచెం ల్యాక్ అనిపిస్తుంది. మనకు మలయాళం సినిమాల గురించి తెలిసిందేగా. ముఖ్యంగా స్టోరీని డైరెక్టర్ కొంచెం క్లిష్టంగా తీశాడు. అంటే ఈ సినిమా యొక్క స్టోరీని ఆడియన్స్ సులభంగా అర్థం చేసుకోలేకపోవచ్చు. కొంచెం గజిబిజిగా ఉంటుంది. ముఖ్యంగా సినిమా యొక్క స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ స్క్రీన్ ప్లే అనేది ఆడియన్స్ని కొంచెం గందరగోళానికి గురిచేసే అవకాశం ఉంది. ఇదే ఈ చిత్రం యొక్క ఫలితంపై ప్రభావం చూపవచ్చు. ఈ సినిమాలోని హరణ్ శంకర్ క్యారెక్టర్ యొక్క ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది. ముఖ్యంగా అతడి చైల్డ్హుడ్, అలాగే తన తండ్రి చేతిలో అతడు ఎదుర్కొన్న చిత్రహింసలు, దానివల్ల అతడు ఒక వ్యాధికి గురవడం అతని క్యారెక్టర్పై ఇంట్రెస్ట్ని పెంచేలా చేస్తాయి. ఇక ఆ తర్వాత అమర్ అనే క్యారెక్టర్ హత్యకు గురవడం, ఆ కేసు విషయమై ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడంతో అసలు కథ మొదలవుతుంది. ఇక అలిషా క్యారెక్టర్ పరిచయ సన్నివేశాలు, ఆమె నేపథ్యం, తనకు ఈ హత్య వెనుక ఉన్న లింక్ పర్వాలేదు అని అనిపించిన కొన్ని విషయాలు మాత్రం లాగ్ అనిపిస్తాయి. ఇక ఈ కేసులోకి స్కెచ్ ఆర్టిస్ట్గా హరణ్ అనే క్యారెక్టర్ వచ్చినప్పటి నుండి మన యొక్క థ్రిల్ మొదలవుతుంది. ఆడియన్స్ కూడా నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నట్టుగా చూస్తారు. ఇక ఈ కేసు సాధించే క్రమంలో అలిషా క్యారెక్టర్తో హరణ్ వ్యవహరించే తీరు, ఎదురయ్యే అనుమానాలు అన్నీ కూడా ప్రేక్షకుల బుర్రకు పదును పెట్టేలా ఉంటాయి. హరణ్ క్యారెక్టర్ అలాగే అలన్ క్యారెక్టర్, ఈ రెండు క్యారెక్టర్ల మధ్యలో వచ్చే సీన్స్ వల్ల ఎవరు చెడ్డవాళ్ళు అనే ఆలోచనను ఆడియన్స్కు కలుగజేస్తూ సినిమాపై ఇంట్రెస్టింగ్ను డైరెక్టర్ పెంచాడు. అయితే సినిమా ప్రారంభంలో పాత్రల యొక్క పరిచయ అంశాలతో సినిమా కొంచెం నెమ్మదిగా సాగినట్టు అనిపిస్తుంది. అయితే తర్వాత సినిమా యొక్క వేగం పుంజుకుంటుంది. ముఖ్యంగా పాత్రల యొక్క రెండవ షేడ్స్ బయటపడినప్పటి నుంచి సినిమా ఎంగేజింగ్గా మారుతుంది. ముఖ్యంగా రఘునాథ్ అనే క్యారెక్టర్ చేసిన హత్యలు, ఆ కేసు విషయంలో విట్నెస్ ప్రొటెక్షన్ ఆఫీసర్గా అలెన్ క్యారెక్టర్ చేసిన ఆకృత్యాలు, వాటిని దాచిపెట్టేందుకు చేసిన ప్రయత్నాలు కాస్త మనకు గందరగోళంగా అనిపిస్తాయి. ఇక ప్రీ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇవి హాలీవుడ్ లెవెల్లో ఉన్నాయని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా ఫ్లైట్లో హీరోకు విలన్కు మధ్య జరిగే యాక్షన్ సీక్వెన్స్ అదరగొట్టేలా ఉన్నాయి. సినిమా చివరిలో వచ్చే ట్విస్ట్ మనల్ని థ్రిల్కు గురయ్యేలా చేస్తుంది. ఇక దర్శకుడు ఎంచుకున్న కథలో కొత్తదనం మనకు కనిపిస్తుంది. సినిమాలోని ట్విస్టులు, మలుపులు ప్రేక్షకులకు థ్రిల్ను పంచుతాయి. అలీషాగా త్రిష తనదైన నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది. హరణ్ శంకర్గా టొవినో 2 షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారు. కథకు తగ్గట్లుగా తన నటనతో అలరిస్తారు. అలెన్గా ప్రతినాయకుడి పాత్రలో వినయరామ్ ఆకట్టుకున్నాడు. అయితే సినిమాలో కొన్ని సీన్స్ ఎడిట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జేఎక్స్ విజయ్ సంగీతం చాలా బాగుంది. సో సినిమా లవర్స్, ఇది ఈ సినిమా యొక్క రివ్యూ. ఇలా సినిమా కథని ఎక్కువగా చెప్పకుండా రివ్యూ చెప్పడం మన ఛానల్ యొక్క ప్రత్యేకత. కాబట్టి మూవీ లవర్స్ వెంటనే ఈ వీడియో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.